ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో ఒక చీమ పడింది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికతో అది అటు ఇటు కొట్టుకుపోతూ ఉంది. పక్కనే ఉన్న చెట్టుపై ఒక పావురం ఉంది. అది చాలాసేపటి నుంచి చీమ కష్టాన్ని చూస్తోంది. చీమను చూసి పావురానికి చాలా బాధ వేసింది. ఎలాగైనా చీమను రక్షించాలని అనుకుంది. వెంటనే చెట్టు నుంచి ఒక ఆకును తెంపి చీమ దగ్గర పడేలా నీటిలో వేసింది. మెల్లగా చీమ ఆ ఆకుపైకి ఎక్కింది. నీటి కదలికతో ఆ ఆకు ఒడ్డుకు చేరింది. ఆ ఆకుతో పాటు చీమ కూడా ఒడ్డుకు వచ్చింది. అప్పుడు చీమ బతికినందుకు చాలా సంతోషించింది. కొన్ని రోజుల తర్వాత ఆహారం కోసం తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టుపై ఉన్న పావురాన్ని చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వెంటనే వేటగాడి దగ్గరికి వెళ్ళి అతని కాలిపై కరిచింది. దాంతో వేటగాడు గురిపెట్టిన బాణం దారి తప్పింది. అంతలో వేటగాడిని గమనించిన పావురం వెంటనే ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. పావురం ఎగిరిపోతుండటం చూసి చీమ చాలా సంతోషించింది.